శ్రీమద్ రాజాధిరాజ యోగి మహారాజా త్రిభువనానంద అద్వైత భేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై. మనం గత వారం ప్రభు సాన్నిధ్యంలో నౌబత్ఖానా ఎలా వచ్చింది, తర్వాత గణపతిని ఎలా ప్రతిష్ఠించారో అవి చూసాం. గణపతిని తీసుకొని వచ్చి ప్రభు దగ్గర పెట్టిన తర్వాత ఆ రోజు ప్రభు అన్నారు, గణపతి ఈరోజు వినాయక చతుర్థి, గణపతి అయితే వచ్చాడు, నౌబత్ఖానా కూడా వస్తే మనం ఆయన ప్రతిష్ఠించవచ్చు అంటే హుమ్నాబాద్ నుంచి, అక్కడి నుంచి బీదర్ నుంచి ప్రభు దర్శనార్థం ఆ బృందం వచ్చి వాళ్ళ రాకని తెలియజేయడానికి ఊళ్ళో ప్రవేశించడంతో ఆ వాద్యాలని వాటిని వాళ్ళు మోగిస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారట, ఏంటి విశేషంగా మోగుతుందని. వాళ్ళేమో వాళ్ళ రాకని తెలిపారు, కానీ ప్రభువుకు తెలియదు ఏముంటుంది. కరెక్ట్గా వాళ్ళు ప్రభు దర్శనానికి వచ్చిన తర్వాత అక్కడ గణపతి వచ్చారు, నౌబత్ఖానా కూడా వచ్చిందని చెప్పి గణపతిని ప్రతిష్ఠ చేశారనమాట హనుమంతరావు వీళ్ళు. చేసిన తర్వాత అక్కడ కూడా సంస్థల నుంచి వచ్చిన ఒక మంత్రి గారు ఇది చూసి దీనికి అవసరమైనటువంటి ఖర్చులకి సంస్థానం నుంచి దీనికి ఏర్పాటు చేస్తామంటే ప్రభు అన్నారు, దీనికి అలాంటి ఏర్పాటు ఏం అవసరం లేదు, అన్నీ అవే జరుగుతాయన్నా కానీ లేదు ప్రభు చేస్తామంటే సరే మీ ఇష్టం అన్నారట. అన్నప్పటికీ కూడా అది కేవలం 3 సంవత్సరాలు మాత్రమే కొనసాగి ఆ తర్వాత ఆ సంస్థానం వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేశారో దాన్ని విత్డ్రా చేసుకున్నారు. కానీ ఈ మాణిక్య ప్రభు సంస్థానంలో ఇప్పటికీ కూడా అది స్థిరంగా నిర్వహించబడుతూనే ఉంది. అట్లాగే మా ప్రభు చిన్నప్పుడు ఆయన దగ్గరటువంటి అనుగ్రహం పొంది బిడ్డలు కలిగిన భీమాబాయి వీళ్ళు మళ్ళీ తర్వాత కొంతకాలం తర్వాత వచ్చి ప్రభువుకి దర్శనం చేసుకొని, ప్రభు మీరు 8 కావాలేస్తే 8 బిడ్డలు అన్నారు, నేను ఇంకా ఇంతమంది బిడ్డల్ని కనలేకపోతూ ఉన్నాను, కష్టంగా ఉంది, ప్రతిసారి ప్రసవం కూడా కష్టమవుతుంది అంటే ఆయన అన్నారు, అమ్మ నీ కోరిక సమంజసంగా లేదు అంటే, ఆయన ముందే మాట ఇచ్చేసారు కదా, నీ కోరిక సమంజసంగా లేదు అంటే ఆవిడకి అర్థం కాలేదు. ఆలోచించుకొని చెప్పు అంటే, చాలు ప్రభు నాకు ఇంకా అక్కర్లేదు, బిడ్డలు ఉన్నవాళ్ళు సరిపోతారంటే ఆ తర్వాత అలాగే కొన్ని రోజులు ప్రభు దగ్గర ఉండి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత ఈ భీమాబాయి గారి భర్తకి అనారోగ్యం చేసి ఆయన కాలధర్మం చెందింది. అట్లాగా మరణించాడు ఆయన. అంటే ప్రభు తనని దానిలో నుంచి బయటపడటానికి అప్పటికి ప్రభు హెచ్చరించారు, అమ్మ నీ కోరిక సమంజసంగా లేదు అని. కానీ పాపం ఆవిడికి మాటలు అప్పుడు అర్థం కాలేదు. తన భర్త మరణాంతరము ఆ ప్రభు అన్న మాటలకి అర్థం ఏంటో అప్పుడు గోచరించింది. అలాగే మనం కంసాలి జయప్ప గారి గురించి చెప్పుకున్నాం. ప్రభు యొక్క తండ్రి గారైన మనోహర నాయకుడి దగ్గర శిష్యులుగా ఉన్నారు ఈయన. ప్రభువు లాడవంతిలో మాణిక్యప్రభు జన్మించిన తర్వాత ఇక్కడ కళ్యాణికి వచ్చేసినప్పుడు ప్రభు యొక్క మాణిక్య ప్రభు అప్పుడు చిన్నవాడు కదా, ఆయన యొక్క జాతకాన్ని రాసి ఒక కాగితం మీద దాన్ని మడిచి ఒక తాయెత్తులంటే దానిలో పెట్టి జయప్పకి ఇచ్చారట. ఇది తర్వాత మాణిక్యకి అంటే మాణిక్య ప్రభువుకి ఉపనయనం అయిన తర్వాత ఇవ్వు, ఆ తర్వాత నీకు ఏ కోరిక కావాలి, నువ్వు ఏది అడిగినా కానీ ఆయన తీరుస్తాడని చెప్పారట. తర్వాత మనకు తెలిసినట్టుగా ఆయన తండ్రి గారు త్వరగానే కాలధర్మం చెందారు ఆయన కూడా. తర్వాత కంసాలి జయప్పని ఏం చేశారు, నువ్వు వెళ్ళి షోలాపూర్ వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకో, నీ వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది అని. అక్కడికి వెళ్ళి ఆయన వ్యాపారం చేసుకొని బాగా స్థిరపడిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఇక్కడ వీరింటికి వచ్చారు. కానీ ప్రభు చిన్నప్పుడంతా ఎలా ఉండేవారు, పిల్లల్ని తీసుకొని అడవుల్లోకి వెళ్ళి ఆడుకోవటము, కొన్ని రోజుల పాటు అదృశ్యం అవ్వడం ఇలా జరుగుతూ ఉండేది. కనుక ఆయన ఎప్పుడు వచ్చినా కానీ దర్శనం కాలేదట. అలా ఎప్పుడు రావడం తిరిగిపోవడం జరుగుతూ ఉన్న తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఆయన హుమ్నాబాద్ దగ్గరికి వచ్చి ఏదో మందిరం దర్శనానికి వచ్చి అక్కడ పక్కన మాణిక్య నగర్లో ఎవరో మాణిక్య ప్రభుని మహా గొప్ప యోగి ఉన్నారంట అని విని ఆయన దర్శనానికి, అంటే అప్పుడు ఆయనకి 75 సంవత్సరాల వయసులో అప్పుడు అక్కడికి వెళ్ళారట. అప్పుడు ప్రభు దర్బార్ జరుగుతూ ఉంది. ఆ దర్బార్లో ఎంతోమంది జనం ఉంటుందో ముందుకు వెళ్ళడానికి కూడా కష్టంగా ఉన్నా అప్పుడు ప్రభు ఆయన చూసి పిలిపించారట. పిలిపించి ఏం అడగకుండానే ఆయన చేతికున్న తాయెత్తు తీసి ఆ తాయెత్తును విప్పి అందులో ఉన్న జాతకాన్ని తీసి ఆ కాగితాన్ని చదివి తాతయ్యకి వాళ్ళకి ఇచ్చి చదవమన్నారట. చదివిన తర్వాత మళ్ళీ తీసుకొని దాన్ని చించి వేసేసారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, అయ్యో అనవసరం చించి వేశారే అని. అయిన తర్వాత ప్రభు అడిగారంట, మీ కోరిక ఏంటో చెప్పుకోండి, ఏం కావాలి మీకు అంటే, నాకు ఇంకేం వద్దు, ముక్తే కావాలన్నారట. నాకు ఇంక దేని మీద కోరిక లేదు, ఒక ముక్తే కావాలి అని అనగానే
మీకు నిజంగా ముక్తి పొందాలని కనుక నిశ్చయంగా అంత గట్టి కోరుకుంటే అలానే జరుగుతుంది అని చెప్పి మీరు షోలాపూర్ వెళ్ళి మీకున్న ఆస్తులు అవన్నీ మీ మీ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ పనిచేసి తర్వాత రండి అన్నారట. సరే, ఈయన సంతోషంగా బయలుదేరుతూ ఉంటే లేదు మాతో పాటు కొంత సమయం గడిపి మా తండ్రి గారితో ఆ అనుభవాల్ని అనుభూతుల్ని పంచుకోండి అని చెప్పి వాళ్ళు 2 రోజుల పాటు అట్లా అప్పుడు జరిగిన విషయాల్ని ప్రభు తండ్రి గారి గురించి వాడి గురించి వింటూ అన్నదమ్ములు తర్వాత ప్రభు యొక్క తల్లిగారు అక్కడే ఉండి ఆనందించారు. తర్వాత ఈ జయప్ప అక్కడికి వెళ్ళిపోయి ఆయనకున్న ఆస్తులన్నీ అందరికీ పనిచేసి తన కార్యక్రమం ప్రభు చెప్పినట్టుగా నిర్వర్తించుకున్నానని చెప్పి సంతోషపడుతూ ఉంటే అంటే తన పని అంతా కంప్లీట్ చేశాడని సంతోషపడే మరుక్షణంలోనే అతనికి బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం పోయి అతను ముక్తిని పొందాడు. అంటే చూడండి, మనం మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం, ఎన్ని శాస్త్రాలు చదివాము, ఎన్ని గ్రంథాలు చదివాము, ఎన్ని విన్నామన్నది మనకి ముఖ్యం కాదు. గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఎంతటి విషయమైనా, అది ముక్తి అయినా ఇంకొకటైనా ఆయన అనుగ్రహం కలిగిన మరుక్షణమే కలుగుతుంది. వాళ్ళు ఎంతటి సర్వసమర్థులంటే మన ప్రయత్నంతో ఎంతకాలం సాధన చేసినా కానీ కుదరంది. కేవలం ఆయన కృపా దృష్టితోటి, ఆయన స్పర్శ దీక్షతోటి, లేకపోతే ఒక చిన్న చిరునవ్వుతోటి, చిన్న కదలికతోటి సైతం మనకి అటువంటి స్థితిని అందించగలిగేట్టుగా ఉంటారు. మన లక్ష్యం అంతా అనుగ్రహం పొందడానికి ఏం చేయాలి అన్నదే. ఇక్కడ 75 సంవత్సరాల నుండి ఏ సాధన చేయించకుండానే కేవలం నీకు అలా అయితే అలానే కలుగుతుందిలే అని అలా ఇచ్చేశారు ప్రభు అతనికి ముక్తిని. అది మనం జయప్ప గురించి తెలుసుకున్నాం. అట్లానే ప్రభు చిన్నప్పుడు ఉన్నప్పుడే ఇంకొక ఆవిడ కూడా అట్లా బిడ్డలు కావాలని చెప్పి కూరగాయలు అమ్ముకునే ఆవిడ కూడా అలానే బిడ్డలు కలిగిన తర్వాత 37 వయసులో ఆవిడకి బిడ్డలు కలిగారు ప్రభు యొక్క అనుగ్రహం వల్ల. అప్పుడు పండ్లు ఇవ్వటం ప్రభు అందులోంచి తీసుకుంటూ ఉంటే ఈ ఊరికే వస్తాయా అన్నట. కాదు, నువ్వు కనుక పండ్లు ఇస్తే నువ్వు ఎన్ని ఇస్తే అంతమంది బిడ్డలు కలుగుతారని అప్పుడు ఒక 8 పండ్లు ఏమో తీసుకున్నారట. అప్పుడు ఆ తర్వాత ఆవిడకి బిడ్డలు కలిగారు. మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత మనం ఈవిడ కూడా అట్లానే ప్రభువు నుంచి కోరుకున్నారని విన్నాం. ఆ తర్వాత మళ్ళీ ప్రభువుని దర్శించుకొని ఆవిడ వచ్చేసరికి మాణిక్య నగరు ప్రభు స్నానం చేస్తూ కూర్చొని ఉన్నారట. ఒక్కసారిగా వెళ్ళి ప్రభువుని కౌగిలించుకొని, నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, మాణిక్య ప్రభువే కావచ్చు, నువ్వు మాత్రం నాకు నా బచ్చమ్మ మనవడివే అని చెప్పి ఆవిడ నిష్కల్మషమైన ప్రేమతోటి, అంటే ఇప్పుడు ఆవిడకి 60 సంవత్సరాలు అనమాట, 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభు దర్శనానికి 30 ఏళ్ళప్పుడు ఆవిడకి ఆ బిడ్డలు కలిగే అదృష్టాన్ని ప్రసాదించారు. మరి 30 సంవత్సరాలకి ఆవిడ వచ్చి ప్రభువుని దర్శనం చేసుకొని అట్లాగే తన 7 బిడ్డలు తీసుకొని వచ్చారనమాట. తీసుకొస్తే వాళ్ళు అందరూ కూడా ఈ క్యారెట్ దుంపల్ని వాళ్ళు ఒక్కొక్కళ్ళు భుజాన్ని వేసుకొని మోసుకొని వచ్చారట. ఒక్కొక్క ఈ కట్టినవి తీసుకొచ్చి అవన్నీ ప్రభువుకు సమర్పిస్తే మీరు అవి బండారు కారణాలను సమర్పించండి అని చెప్పి, ఈ పిల్లలు కూడా అచ్చం క్యారెట్ దుంపల్లాగే ఉన్నారని చెప్పి ప్రభువు వాళ్ళని ఆశీర్వదించారు. వాళ్ళు ప్రసాదం తీసుకొని కొంతకాలం అక్కడ గడిపి ఆనందంగా వెళ్ళిపోయారని చూసాం. అలాగే మనకి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే బ్రాహ్మణుడి ఆయన ఆ వయసులో ప్రభుతో ఎప్పుడు చర్చ జరుపుతూ ఉండేవారు. ఆయనకి బిడ్డలు లేరు. ఒకరోజు ఆయన భార్యతో కూడా వచ్చి కూర్చుంటే వెంకమ్మ ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఏంటి వెంకమ్మ నువ్వు కనపడలేదు 3 రోజుల నుంచి అంటే, నేను ఇట్లా దూరంగా ఉన్నాను ప్రభు, అందుకని రాలేకపోయాను అని తన అసహనాన్ని వ్యక్తం చేసినప్పుడు, ఏంటి నీకు దానివల్ల ఇబ్బందిగా ఉందా, నీకు అక్కర్లేదా అంటే, అది వాడికి నిశ్చయిపోయావా, నీకు అక్కర్లేదంటే అన్నారట. దీన్ని ఎవరు తీసుకుంటారు అంటే, ఎందుకు తీసుకోరు అని చెప్పి ఒక చేతిలో నీళ్లు పోసుకొని అక్కడ కూర్చున్నటువంటి బిడ్డలు లేని ఆ బ్రాహ్మణుడి భార్యకి ఇచ్చేస్తున్నాను అని ఇచ్చేయన్నారట. అంటే ఏదో మనీ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా, లేకపోతే తనకున్నవి ఇచ్చేస్తున్నట్టుగా. అట్లా అంటే అన్నప్పటి నుంచి ఆవిడకి ఆ ఋతుక్రమం ఆగిపోయి బ్రాహ్మణుడి భార్యకి పెద్ద ఆవిడకి 60 ఏళ్ల వయసు ఉన్న ఆవిడకి ప్రారంభమయ్యి ప్రభు యొక్క అనుగ్రహంతో కొంతకాలంలోనే మళ్ళీ బిడ్డ కలిగాడు. అతనికి కూడా ప్రభు పేరు మీదగానే మాణిక అని పేరు పెట్టుకున్నారు. అతనికి కూడా కాలాంతరంలో గొప్పవాడయ్యి ఆయన కూడా ఒక హుమ్నాబాద్లో గొప్ప గాదిని స్థాపించి ఆయన కూడా ఒక శిష్యవర్గం చేత పూజింపబడ్డాడు అనమాట. అంటే ప్రభువు యొక్క అనుగ్రహం ఉంటే అది వాళ్ళ వయసు ఏంటి, అసలు మన అంటే అత్యంత ఆశ్చర్యాన్ని కొలిపే లీలడు అనమాట ఇవన్నీ కూడా. అట్లా ఆయన మహిమకి సంభవము అసంభవం అన్నది ఏదీ లేదు. ఆయన ఏ అవతారంలో ఉన్నా, ఆయన దత్తస్వామి శ్రీపాదుడిగా ఉన్నా, శ్రీగురుడిగా నృసింహ సరస్వతిగా ఉన్నా, ఆయన చేసే లీలలు మాత్రం ఇలాంటి అద్భుతాలు ఎప్పుడు చూస్తూనే ఉన్నాం మనం ఆయన చరిత్ర అంతా కూడా. అట్లా ఆ వయసులో ఆ వృద్ధ బ్రాహ్మణులకి ఆయన అనుగ్రహించి వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళకి బిడ్డని కలిగించేట్టుగా, అదే సమయంలో
ఆవిడకి అంటే వెంకమ్మకి అక్కర్లేనటువంటి దాన్ని వీళ్ళకి ప్రసాదించినట్టుగా మనకి అత్యద్భుతమైన లీలలు మనం చూసాం. అలానే ఆయన ఎక్కడ కూర్చొని ఒకచోటే కూర్చున్నట్టుగా కనపడుతూ ఉన్న విశ్వమంతా నిండి అంతటా అణువణువు ఆయన నిండి ఉన్నారు. ఇంకా ఎక్కడ చేసే ప్రార్థనలైనా ఆయనకి వినపడుతూనే ఉంటాయి. ఎంతటి ఆపదలో ఉన్నా, నడి సముద్రం మధ్యలో ఉన్నా మనం బాబాకి వినపడుతూనే ఉంటాయని మనం తెలుసుకున్నట్టుగా మాణిక్యపు లీలలు కూడా అలానే ఉండేవి. దర్బార్లో కూర్చొని ప్రభువు చేస్తూ ఉంటే ఎక్కడో ఒక భక్తుడు, ఒక వర్తకుడు ఆ పడవంతానేమో బాగా ఎంతో సరుకుతో నిండి ఉండి ఎంతో లక్షల రూపాయలు చేసే సరుకుండి అది మునిగిపోతున్న ప్రమాదంలో ఉండి ఎంతమంది దేవుళ్ళని ప్రార్థించడం జరగబోతే పక్కన ఒక ముసల్మాన్ ఉండి అన్నారట, నిజమైన భగవంతుడు ఇప్పుడు మాణిక్య ప్రభువే, ఆయన భూమి మీద ప్రభు మాణిక్య ప్రభువే, ఆయన ప్రార్థించు అన్నారట. ఆయన ప్రార్థించి ఆయనకి ఏదో మొక్కు చెల్లించుకుంటానని అనుకున్న తర్వాత అతను రక్షింపబడ్డాడనమాట. అంటే ప్రభు ఇక్కడ కూర్చొని ఆ చేతులు ఎత్తి పడవని ఆపుతూ ఉన్నట్టుగా చేస్తూ ఉంటే వీళ్ళెవరికి అర్థం కాలేదు, ఏంటి ప్రభు చేతులెత్తి కూర్చున్నారని. అంటే ఇక్కడ కూర్చున్న ప్రభు అక్కడ భక్తుడు చేసిన మొరని ఆలకించి అతని నావని కాపాడుతూ ఉన్నారు పట్టుకొని. కొంతసేపటికి ప్రభు యొక్క వస్త్రాల నుంచి బొట్లు బొట్లుగా ఉప్పు నీరు కారుతూ ఉందట. తర్వాత వాళ్ళు రుచి చూసి ఇది సముద్రపు నీరులాగా ఉందే అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత కొన్ని రోజులకి ఆ వర్తకుడు ఆయన అనుకున్నట్టుగానే మొక్కు చెల్లించుకోవడానికి ప్రభు దర్శనార్థం వచ్చినప్పుడు చూసి, ప్రభు ఆ రోజు నేను చేసిన ప్రార్థనని మన్నించి నన్ను రక్షించారు అని చెప్పి ప్రభు పాదాల వద్ద కొంత ధనాన్ని ఉంచాడట. ప్రభువు దాన్ని చూసి, నువ్వు అనుకున్నదంతా ఉందా ఇందులో అన్నారట. అంటే నువ్వెంత తక్షణ చెల్లించాలనుకున్నావు అనేసరికి అతను ఒక్కసారిగా తడబడ్డాడు. అనుకొని వెంటనే లెక్క తీసి చూశాడట డబ్బులు. అక్కడ ప్రభు దగ్గర పరిచిన రూపాయలన్నింటినీ ఆయన పాదాల దగ్గర దక్షిణంగా సమర్పించిన వాటిని తీసి చూస్తే అందులో ఆయన అనుకున్న దానికంటే పావంతు తగ్గిందంట. అంటే ₹1,00,000 అనుకుంటే 75,000 ఉన్నట్టుగా ఒక 25% అందులో తగ్గిందట. లెక్క కూడా పెట్టకుండానే ప్రభు కేవలం అతను ఎంత అనుకున్నాడో మనసులో అంత తెచ్చి సమర్పించకపోయినా కానీ మనం కూడా ఇలానే ఉంటుంది. ఒక ఆలోచన వచ్చి ఆవేశం పొంగుతూ ఉన్నప్పుడు అబ్బా ఇంత ఇచ్చేద్దాం అనుకుంటాం, కానీ మళ్ళీ అబ్బా ఇంత ఇస్తే మనకెట్లా అని ఆలోచన చేస్తూ ఉంటాం. లేకపోతే ఇంకా చాలామంది ఇస్తారు కదా, మన వంతు చేద్దాంలే అని. అంటే మొదట అనుకున్నప్పుడు ఉన్న భావానికి బాబా దగ్గరికి కూడా అట్లానే వచ్చేవాళ్ళు. ముందు ₹80 దొరకలో 4 ఇద్దాం అనుకుని వచ్చేవాడు, 2 ఇద్దాం అనుకుని ఒకటే తీపిస్తే ఎందుకమ్మా ఈ పేద బ్రాహ్మణుడు మోసగిస్తామని బాబా అనటం. కానీ కొంతమందితోనేమో ఇంటి దగ్గర ఒకటి అనుకొని వస్తారు, ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మార్చుకుంటారని బాబా ఇలా హెచ్చరించడంతో, ఎందుకని అలా అనుకున్న రోజున ఇవ్వాల్సిన వాటి రుణపడిపోతారు కనుక వీళ్ళు మళ్ళీ ఆ రుణానుబంధాల నుంచి ఆయన విడుదల చేయవలసి వచ్చేదన్నమాట. మనం ఒకసారి ఇస్తామనుకున్న తర్వాత ఆయన అయిపోయిందట. అక్కడి నుంచి ఇవ్వకపోవడం అనేది ఆయన దగ్గర నుంచి మనం దోచుకున్నట్టే అవుతుంది. అందుకని అనుకోకుండా అయినా ఉండాలి తప్పించి ఇస్తానని చెప్పి తీసుకోకపోవటం. అందుకని పోనీ బాబాకి ఆయన ఇచ్చే ఆ 4 అణాలతో ఆయన ఒక మేడ కడతాడా? అందరికీ అని ఇచ్చేవాడు ఎందుకు తీసుకుంటున్నాడంటే మళ్ళీ వీళ్ళు దీనిలో ఇరుక్కోకుండా ఉండటం కోసం రుణానుబంధాల నుంచి వాళ్ళని విముక్తిని చేసేవారు. అట్లా ప్రభువు కూడా ఇతను ఒక 25% తక్కువ సమర్పించినప్పుడు కనీసం ఆ ధనాన్ని లెక్క కూడా వేయకుండానే నువ్వు అనుకున్నంత ఇచ్చావా అని ఒకసారి అతను అనేసరికి ఒక్కసారిగా అతను భుజాలు తడుముకొని అందులో చూసి ప్రభు తప్పైపోయింది క్షమించమని చెప్పి ఆ మిగిలిన 25% తను చెల్లిస్తానన్న దక్షిణ ప్రభువుకి చెల్లించారట. అంటే ఎంత అద్భుతమైన లీలలో ఇవన్నీ కూడా. అలాగే మనం ఈ దమిడి పంచదార లీల చెప్పుకున్నాం. ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు, ఇక్కడ అట్లా ఇట్లాంటి అనుకునేవాడు. ఒకసారి తన కాలు జోడిపోతే అవి కనుక దొరికితే ఆయనకి ఒక దమిడి పంచదార కొనిద్దాం అనుకున్నాడట. సరే మాణిక్య ప్రభు ఆయనకి అనుగ్రహించి అట్లాగే అది దొరికేట్టుగా చేశారట. అది దొరికేసరికి ఆనందంతో మరీ దమిడి పంచదార ఇస్తే తక్కువ అనుకుంటారేమో అని చెప్పి ఎక్కువ పొట్లం కట్టించి ప్రభు దగ్గర తీసుకొస్తే అందులో ప్రభు ఎంత పంచదార ఉందని అడిగారట. అడిగితే దమిడి కంటే ఎక్కువే ఉందంటే నాకు ఇంత అక్కర్లేదు, నువ్వు అనుకున్నట్టు దమిడియే కావాలని చెప్పి ఒక త్రాసు తెప్పించి దమిడికి ఎంత పంచదార వస్తుందో అంతే తీసుకొని అది పంచమన్నారట. అట్లా కానీ దీనికోసం నా ప్రభు ఎంత కష్టపడి వెతకవలసి వచ్చిందో ఇలాంటి పిచ్చి కోరికలు కోరకు అని చెప్పి అతనికి ప్రభు చెప్పారనమాట. అప్పటి నుంచి అతను కూడా ఆ వికట స్వభావుడైనటువంటి వాడు ప్రభువుకి భక్తుడైపోయాడు. అలానే ఇంకో భక్తుడు ఈ పంచదార మొక్కులే ఎక్కువ ఉన్నాయి, షాహీ పైసా పంచదార అని. తిరుపతి ఎప్పుడు దర్శనం వెళ్తూ తిరుపతికి మధ్యలో ఈ మాణిక్యరావు దగ్గరికి వస్తూ ఉండేవాట. ఒకసారి ప్రభు ఆయనకి తిరుపతి వెంకటేశ్వరుడిగా ఇక్కడ మాణిక్యనగర్లో దర్శనం ఇచ్చారు.
ఆ దర్శనంతో అతను పొంగిపోయి ఇంకా నేను తిరుపతి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా ప్రభు ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఈయనే వెంకటేశ్వర స్వామి అని ఉంటే అప్పుడు అన్నారట, నువ్వు ప్రతి సంవత్సరం దర్శనం చేసుకో, తప్పులేదు, కానీ తిరుపతి కూడా వెళ్తూ ఉండు అన్నారు. అంటే అక్కడ ఇక్కడ ఆయనే ఉన్నారని చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన అట్లా వెళ్తూ ఉండేవారట. ఒకసారి ఇక్కడికి వస్తూ ఉన్న దారిలో అతను బావి దగ్గర మంచినీళ్ళు తాగుతూ ఉండగా అతని పొడుం డబ్బా పడిపోయిందట. అయ్యయ్యో అది గమనించి తర్వాత ముందుకు వచ్చిన అది గమనించి ఇది పోయింది, ఇది కనుక దొరికితే నేను ప్రభువుకి ఒక పంచదార సమర్పించుకుంటాను అనుకున్నారట. అది ప్రభు దర్శనానికి వెళ్తే తిరుపతికి వెళ్ళే దారిలో ముందు ప్రభు దగ్గరికి వెళ్ళేవారు కదా, వెళ్ళినప్పుడు ప్రభు యొక్క గాది మీద ఇతని ముక్కుపుడు డబ్బా ఉందట. అది పడిపోయింది ఎక్కడో బావిలో, కానీ ఇక్కడ ప్రభు యొక్క గాది దగ్గర దొరికిన తర్వాత తీసుకొని ప్రభు అతనికి ఇచ్చి, నువ్వు నీ కాళ్ళు నొప్పులు లేకుండా ఉంటాను వెంకటేశ్వరంకి ఏం మొక్కుకుంటావో అది ఇవ్వమని అడిగారట. అప్పుడు దమిడి ఇస్తాను ఆయనకి, అంటే తిరుపతి నడుచుకుంటూ వెళ్తాడు కదా, నడుచుకుంటూ వెళ్ళి కాళ్ళు నొప్పులు లేకుండా ఉంటే వెంకటేశ్వరంకి ఆయన మొక్కు చెల్లించుకుంటాను అంటాడట. అట్లా దాంతో ఆ షాహీ పైసా పంచదార అంతకన్నా ఎక్కువ అని చెప్పి షాహీ పైసా పంచదార తీసుకొని వచ్చి అందరికీ పంచిపెట్టమని ఆజ్ఞాపించారు. అది మనం గత వారం చెప్పుకున్నటువంటి లీలలు. అంటే ఆ లీలలకి అంతే ఉండదు, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, ఏ రూపంలో అయినా జరుగుతూనే ఉంటాడు దత్తస్వామి. ఇలాంటి అద్భుతాలు చూస్తూ ఉంటే ఆయనకి సాధ్యాసాధ్యాలు అన్నవి ఏమీ ఉండవు. ఎంత చిన్న కోరికలకైనా భక్తి లేని వారి పట్లైనా ఆయన ఎలా స్పందిస్తారు, ఆయన స్మరించినంతనే. స్మతృగామి సమవతు అన్నట్టుగా దత్తస్వామి స్మరణ మాత్రం చేతే ప్రసన్నమవుతాడట. అట్లా ఈ భక్తులు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు కోరే కోరికల్ని తీరుస్తూనే ఉన్నారు. కాలు జోడి దగ్గర నుంచి, మునిగిపోయే నౌక దగ్గర నుంచి, అలానే పడిపోయిన ముక్కుపుడు డబ్బా దగ్గర నుంచి. అలానే ఒకసారి మాణిక ప్రభు దగ్గరికి ఒక బ్రాహ్మణుడు తన తమ్ముడిని తీసుకొని వచ్చాడట. వీళ్ళిద్దరూ కూడా పేదవారు. వచ్చి ఏమన్నారు ప్రభుతో, ప్రభు నా తమ్ముడికి వివాహం చేయాలని అనుకున్నాము, కానీ మేము కడు పేదవారము, ఈ పెళ్లి చేయాలంటే 400 రూపాయలు అవసరం అవుతుంది, తమరు కనుక 400 రూపాయలు ప్రసాదిస్తే నా తమ్ముడికి పెళ్లి చేస్తా అన్నారట. అప్పుడు ప్రభు ఏమన్నారు, సరే నేను మళ్ళీ పిలుస్తాను, మీరు ఇక్కడే వేచి ఉండండి, అంతవరకు మీరు చక్కగా ఈ మాణిక్యనగర్లోనే ఉంటూ భోజనం అదంతా కూడా బండారు ఖానాలో ప్రసాదం తీసుకోండి. అంటే ప్రభు ఏర్పాటు చేశారు, మీరు ఇక్కడే ఉండి నేను పిలిచేంత వరకు మీరు బండారు ఖానాలో ప్రసాదం తీసుకుంటే ఇక్కడే ఉండండి అని. ఇలా చేస్తూ ఉంటే కొన్ని నెలలు గడిచాయి. ప్రభు దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు, వాళ్ళ కష్టాలు కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. వీళ్ళకి చూస్తూ ఉంటే ఒక రకంగా ఇది కలుగుతుంది అన్నమాట, అయ్యో మనల్ని ఏంటి ప్రభు నన్ను పిలిపిస్తామన్నారు, 3-4 నెలలు గడుస్తుంది, ఇంతవరకు ప్రభు పిలిపించలేదు. మిగిలిన వాళ్ళేమో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళ కష్టాలు కోరికలు చెప్పుకుంటూ ఉన్నారు, ప్రభు యొక్క అనుగ్రహం పొందుతూ ఉన్నారు, వాళ్ళ అవసరమైనది ప్రభు చేస్తూ ఉన్నారు, మనల్ని మాత్రం పిలవలేదే అని అనుకుంటూ ఉన్నారట. అనుకుంటూ ఉంటే ఒకరోజు ప్రభు దర్బార్లో ఉండి మాట్లాడుతూ ఉంటే ఆ రోజు సాయంత్రం ఎవరో వచ్చి, ప్రభు అట్లా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ బ్రాహ్మణుడు పాము కాటుతో మరణించాడు అని చెప్పారట. చూడండి, ఎవరైతే పెళ్లి కావాలని అక్కడ ప్రభు యొక్క సహాయార్థం వచ్చాడో ధనం కోసం, అతను ఆ తమ్ముడు చిన్నవాడు పాము కరిచి చనిపోయాడట. ఆ విషయం ప్రభువుకు తెలిసింది. ప్రభు చెప్పారు కదా, మీరు ఇక్కడే ఉండి నేను మళ్ళీ పిలుస్తాను, అప్పటిదాకా మీరు బండారు ఖానాలో తింటూ మీరు ఇక్కడే ఉండండి, నేను పిలుస్తానని చెప్పారు. సో అట్లా ఉన్న తర్వాత ఈ వార్త వచ్చి చెప్పగానే ప్రభు అన్నారట, వెళ్ళి మీరు సంఘం దగ్గరికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడికి వచ్చిన పావుని నేను పిలుస్తున్నానని చెప్పండి అన్నారట. ప్రభు ఆజ్ఞైంది, వెళ్ళి పిలుచుకొని రండి అన్నారట. అనగానే అందరూ బిత్తరపోయారు, ఇదేంటి పాము గరిచి చచ్చిపోయాడు బాగానే ఉంది, ఇప్పుడు ఆ పామును ఎవరు పిలుచుకొస్తారు, అది ఏ పాము ఎక్కడ ఉంటుంది, పైగా పిలిచి రావడం ఏంటి అన్న మనిషా అని అనుకున్నారట. కానీ ఒక్కడు మాత్రం ఎట్లాగో ధైర్యం చేసి ప్రభు ఆజ్ఞ కనుక అని చెప్పి భయంగానే ఆ సంఘం దగ్గరికి వెళ్ళి ఇంకా 1 మైలు దూరం ఉందనగానే, అంటే పూర్తిగా వెళ్తే మళ్ళీ అక్కడ నిజంగా ఎదురవుతుందేమని భయంతో కొంచెం దగ్గరలోకి వెళ్ళగానే అక్కడి నుంచి ఓ బ్రాహ్మణుడు గడిచిన పామ, ప్రభు యొక్క ఆజ్ఞ అయింది, నువ్వు ప్రభు సన్నిధికి రావాల్సిందే అని చెప్పి ఇక ఒక్కసారిగా పరుగొద్దుకున్నాడు. అది చూడగానే అక్కడే ఒక పాము లేచి వచ్చి ఇతను పిలవగానే ప్రభు ఆజ్ఞ అయింది, నువ్వు అక్కడ రావాల్సిందనగానే ఒక పాము బయటకు వచ్చిందట. రాగానే ఇతనికి భయం వేసింది. మనం గుడిచిత్తులో చూస్తాం, సాయం దేవుడి దగ్గరికి ఆయన రక్షణగా 2 పాములు పంపిస్తే ప్రభు స్వామి అక్కడ చెప్పారు, నువ్వు దిక్కులు చూడకుండా అటు ఇటు చూడకుండా వచ్చేయమన్నా, కానీ గురుభక్తిలో ఉండటం ఎంత కష్టమో
గురువు మాట చెప్పిన తర్వాత వేరే ఆలోచన చేయకుండా, ఆయన చూడొద్దన్నారంటే చూడకుండా ఉండాలి. ఆ పెట్టిన పరీక్షలు ఆయన ఏం చేశాడు, ఎందుకు చూడొద్దన్నారా అని చూశాడు. చూడగానే అటొక పాము ఇటొక పాము కనపడి తన్నే వెంటబడుతున్నట్టు ఉండేసరికి పరిగెత్తుకుంటా పిచ్చివాడిలాగా ఆ గురువు ఉన్నాడు కదా అనే విషయాన్ని మర్చిపోయి మళ్ళీ తన మనసులో ఇక ఆయన యొక్క ప్రార్థించిన తర్వాత ధైర్యం చిక్కాక మాత్రమే మళ్ళీ స్థిరపడ్డాడు. ఇక్కడ కూడా ఒక్కసారిగా చూడగానే కనపడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడట. వచ్చేసరికి ఇక అది కూడా వచ్చి దానికి అక్కడ ఒక ప్రదేశంలో ప్రభు ముందు నిలబడిందట. నిలబడినప్పుడు అక్కడున్న పండితులందరూ ఆయనతో చర్చ చేస్తూ ఉంటారు కదా, ఒక్కసారిగా భయపడ్డారు. అప్పుడు అన్నారట, ఇప్పుడే కదా మనందరం సర్వం కల్విదం బ్రహ్మ అని చర్చించుకుంటాం, మీరు ఎలా భయపడతారు అన్నారట ప్రభు. చూడండి, మాటల్లో చెప్పుకోవటం అంతటా భగవంతుడే ఉన్నాడు అని శాస్త్రాలు చదువుకున్న పండితులు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, పాము కనపడగానే ఒక్కసారిగా వీళ్ళు ఆ శాస్త్రాలన్నీ మర్చిపోయారు. ఆ పాము రూపంలో ఉన్నది కూడా పరబ్రహ్మే అనుకోవాలి కదా. మామూలుగా అయితే మాటలో చెప్పమంటే, వేదికలకి చెప్పమంటే ఇక ఆయన తప్పితే అన్యంగా లేడని చెప్పిన వాళ్ళు ఊదరగొట్టిన వాళ్ళు లేరంటారు మాస్టర్ గారు. అందరూ ఊదరగొట్టేవాడనట. మైక్ ఇస్తే చాలు ఆయన్ని అసలు ఇక వేదాంతం గురించి వీటి గురించి తప్పితే మాట్లాడరట. అందుకని ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, అక్కడ ప్రభు సన్నిధిలో ఉన్నారు, మరి ప్రభువు రక్షణలో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఒక్కసారిగా వీడు బ్రాహ్మణులు భయపడి కొంతమంది పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు మరి ఇప్పుడే కదా సర్వం కల్విదం బ్రహ్మ అని చర్చించుకుంటున్నాం, ఇంతలోనే భయపడుతున్నారేంటి అని ప్రభు వాళ్ళ నిజస్థితిని వాళ్ళకి తెలియజేశారనమాట. అయిన తర్వాత ఆ పాముతోటి అన్నారట, ఇప్పుడు ఇక్కడికి ఎంతోమంది ఎన్నో ప్రదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండి వాళ్ళని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు, నువ్వు ఇక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపో అన్నారట. అది కామ్గా తలదించి అప్పుడు దాకా అక్కడ నిలబడి పడగ వెత్తి నిలబడుతున్నది కాస్త ప్రభు చెప్పారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే భక్తులకి నీ వల్ల ఏ ఆపద కలగకూడదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారట. అనగానే కామ్గా అది పడగ దించేసి ఏదో ఒక చిన్న సాధుజీవిలాగా వెళ్ళిపోయిందట. అంటే అక్కడ ఉండొద్దన్నారు ఇంకా ప్రభు ఆ పరిసరాల్లో. ప్రభు ఆజ్ఞైన తర్వాత ఇంకేముంటుంది, అట్లాగే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇలా మాట్లాడుతుండే ప్రభు ఏం చేశారట, ఆ దర్బార్లోనే ఉండి ఒక ఎండు ద్రాక్షాన్ని తీసుకొని ఆ పండితులతో మాట్లాడుతూ తన నోట్లో పెట్టుకున్నారట. పెట్టుకొని కొద్ది నిమిషాలు అయిన తర్వాత తీసి ఈ చనిపోయిన బ్రాహ్మణుడి అన్నకి ఇచ్చి, దీనిది ఆ ఎండు ద్రాక్ష ఏదైతే ప్రభు తన నోట్లో పెట్టుకొని తీసి ఇచ్చారో దాన్ని అట్లా కొంచెం సాదినట్టుగా చేసి దానిలోంచి వచ్చే రసాన్ని అతనికి తాపించు అని చెప్పారట. చేసిన తర్వాత అలా చేస్తే అతను ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొన్నట్లుగా ఆ చనిపోయిన బ్రాహ్మణుడు బ్రతికాడనమాట. అంటే చూడండి ఎంత గమ్మత్తో ఈ లీలలన్నీ కూడా ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఎలా ఉంటుందో. పోయిన ప్రాణమైనా తిరిగి రావాల్సిందే, చూస్తానికి జంతువుల్లో ఉన్నవైనా సరే ఆయన ఆజ్ఞను పాటించవలసిందే. అట్లాగా విష జంతువులైనా ఏవైనా సర్పాలైనా సరే అట్లాగా ఇక్కడ ప్రభువు మళ్ళీ అతనికి బ్రతికించిన తర్వాత ఒక్కసారిగా అందరూ ప్రభు యొక్క శక్తి సామర్థ్యాలకు ఆశ్చర్యపోయారనమాట. చిన్నప్పుడే ఇట్లాంటి లీలలు అద్భుతంగా చేసిన ఆయనకి ఇది ఒక లెక్క. చనిపోయిన చిలుకను తీసుకొని పిల్లలతో ఆడుకుంటూ దాన్ని ఏంటి ఇసిరేసి పో నీ గూటికంటే అది ప్రాణం వచ్చి ఎగిరిపోయింది. అలానే తనతో ఆడుకునే గోవిందుడు రోజు వచ్చేవాడు రాలేదని చెప్పి ఏంటి ఇంకా రాలేదు గోవిందుడు ఇంటికి వెళ్తే ఆ పిల్లవాడు చనిపోయాడని వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ఆ పిల్లవాడి కాళ్ళలాగా ఇసిరేసి ఏంటి వాడు బ్రతికున్నోడిని చంపేస్తారా ఏంటి అన్నాడు. నిజానికి అప్పుడు ఆయనకి ప్రాణం ఇచ్చి కూడా. అట్లా ఎంత చిన్న విషయాలుగా ఆయన ప్రాణం ఇవ్వడం అనేది ఎంత సామాన్య విషయంగా చేసేవారు ప్రభు అనిపిస్తుంది. ఇక్కడ అప్పుడు వీళ్ళు మేల్కొన్న తర్వాత అప్పుడు అర్థమైంది, ఓహో ప్రభువు ఎందుకు మనల్ని వెంటనే పంపించలేదు డబ్బులు ఇచ్చి అంటే, ఆయన సన్నిధిలో లేకపోతే వాడికి డబ్బులు వచ్చేవి పెళ్ళయ్యేదేమో కానీ ప్రాణం పోతే మళ్ళీ వచ్చేది కాదు. వాళ్ళకి గండం ఉంది కనుక ప్రభువు వాళ్ళని తన సన్నిధిలో ఉంచుకొని ఆ బ్రాహ్మణుడికి మళ్ళీ కొత్త జీవితాన్ని అంటే పోయిన ప్రాణాన్ని తిరిగి తెప్పించి ఆయన వాళ్ళని అందుకోసం ప్రభువు నన్ను ఇన్ని రోజులు ఉంచారని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఎంతో సంతోషంతో అక్కడ ప్రభు దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయారనమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రతిదీ మనం అనుకున్నది వెంటనే జరగలేదే అని మనలాగే బ్రాహ్మణుడు కూడా అనుకున్నారు. అందరికీ ఇచ్చేస్తున్నాడు కదా ఆయన, వచ్చిన వాళ్ళందరికీ కోరికలు కష్టాలు తీర్చేస్తున్నాడు కదా, డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా, మనని మాత్రం ఉండమన్నారు ఇంకా పిలుపు రాలేదే అని. అంటే మనం ఎలా అయితే ఆరాట పడుతూ ఉంటామో అనుకున్నది ఇంకా జరగలేదే అని ఆరాటం మనకు ఉంటుంది. సర్వజ్ఞుడు సర్వసమర్థుడు ఎప్పుడు ఏం చేయాలో తెలిసినవాడు ఆయన అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఎందుకు ఆయన దాన్ని ఆలస్యం చేశారు, ఎందుకు ఇలా చేశారు అనేది మనకి తర్వాత అవగతం అవుతుంది. మనం ఉన్న ఆలోచన లేకుండా కోరిక తీరాలన్న విషయంలో అది ఎందుకు దాని శ్రేయస్కరం ఎందుకు ఆయన ఉంచారనేది తెలియదు. ఇప్పుడు
ఈ బ్రాహ్మణుడు కనుక ముందే వచ్చిన రోజే ప్రభు 400 రూపాయలు ఇచ్చేస్తే ఆయనకి ఒక లెక్కలో ఉంది కాదు, 400 రూపాయలు ఇచ్చేస్తే వెళ్ళిపోయేవాడు. కానీ ప్రభు సన్నిధిలో ఉండబట్టి అతనికి ఉన్న గండం తెలుసు కాబట్టి ప్రభువుకి అతన్ని మళ్ళీ ప్రాణాన్ని అతనికి తిరిగిచ్చి అప్పుడు వాళ్ళు ఆ భావాన్ని తీసుకొని వెళ్ళారనమాట. అట్లానే ఆ మాణిక్యనగర్లో టెహళదాస్ అని ఒక సాధు ఉండేవాడు అనమాట, సాధకుడు. ఆయన తల్లికి 125 సంవత్సరాల వయసు అట. వాళ్ళు ప్రభు వాళ్ళని అక్కడ మారుతి ఆలయం దగ్గర పక్కన గుడిసె వేసుకొని ఉండటానికి అనుమతి ఇచ్చారట. మనం మారుతి ఆలయం ఎలా ఏర్పడిందో చెప్పుకున్నాం గత వారము అంతకుముందు వారము. ఎవరో ఒక ఆయన ఎన్నో సంవత్సరాలుగా మారుతిని తల మీద పెట్టుకొని ప్రదక్షిణలు చేస్తూ అక్కడ ఈ మన మాణిక్యనగర్ రాగానే ఒక్కసారిగా మారుతి బాగా విగ్రహం బరువైపోయిందట. ప్రభు దగ్గర పెట్టి, ప్రభు నేను ఇంక మొయ్యలేకుండా ఉన్నాను, నాకు తెలియదు ఎందుకు ఒక్కసారిగా విగ్రహం బరువెక్కింది, మీరు ఏం చేస్తే అది చేయండి అంటే ప్రభు అక్కడ మారుతి మందిరాన్ని వాళ్ళ అన్నగారి చేత స్థాపింపజేసి ఆయన్ని క్షేత్రపాలకుడిగా చేశారని చెప్పుకున్నాం. అటువంటి మారుతి ఆలయం పక్కన వీళ్ళు ఉండటానికి ఒక గుడిసెను వేసుకోమని అనుమతి ఇచ్చారట. ఈవిడ 120 సంవత్సరాల తల్లిగారు కనుక ఈ సాధకుడి యొక్క తల్లి ఆవిడ కదలని స్థితిలో ఉండేది కాబట్టి ప్రభువే అప్పుడప్పుడు వెళ్ళి ఆవిడ దర్శనం ఇస్తూ ఉన్నారన్నమాట. ఒకసారి ప్రభు ఆవిడ ఉన్న గుడిసెలోకి వెళ్ళగానే సేవకులందరనేమో కొంచెం దూరంగా నిలబడున్నారట. ఒక్కసారిగా గుడిసెకి మంట అంటుకొని ఎంత ఆర్పుదామని ప్రయత్నించినా కానీ మంట తగ్గక మొత్తం బూడిదైపోయిందట. వీళ్ళు వెళ్ళి ఆ గుడిసె వెతికితే అక్కడ ప్రభువు కానీ ఈ టెహళదాస్ తల్లి కానీ ఎవరు కనపడిపోయేసరికి ఆ మంటల్లో వీళ్ళు దగ్ధమైపోయి ఉంటారు. అంటే చూడండి గమ్మత్తు, ఇన్ని నెలలు చూస్తూ ఉన్నాం, పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలిగిన వాడు, లేకపోతే తన ఒక్క సంజ్ఞతోటే ప్రకృతి మొత్తాన్ని స్తంభింపజేయగలిగిన వాడిని సైతం వీళ్ళు ఎలాంటి మాయలో పడతారు, శిష్యులు కానీ సేవకులు కానీ అంటే ఆ అగ్నిలో వీళ్ళు కాలిపోయారేమో అని వాళ్ళు నిర్ణయించుకొని బాధగా ఇంటికి వెళ్ళారట. వెళ్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి సాయంత్రానికి ప్రభువు ఒక భుజాన ఒక మూట వేసుకొని గోతం లాంటిది ఒక మూట కట్టుకొని ఆ మూట తీసుకొని వస్తూ ఉన్నారంట. ఇంటికి వచ్చి అక్కడ తీస్తే ఆ మూటలో ముసలావిడ ఉందట. అంటే చూడండి, ఆ ప్రమాదం నుంచి రక్షించడం ఒక ఆయన ఒక దివ్య లీలది. అక్కడేమో మంటగా అంటుకున్నట్టు ఇల్లంతా కాలిపోయినట్టు, కానీ మళ్ళీ సాయంత్రం ప్రభు ఆవిడని ఒక మూట కట్టి ఆ మూట భుజాలు మూసుకొని ఆయన దగ్గర ఇంటికి వచ్చారట. వచ్చి చూస్తే ఆవిడ ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి కొద్ది రోజుల్లోనే ఆవిడ మరణించి ప్రభువులో ఐక్యమైపోయింది అని. అంటే ప్రభువే ఆవిడ మోసుకొచ్చారంటే చూడండి ఎంత అదృష్టవంతురాలో. అట్లాగా ఆయన ఒక చిన్న ఏదో దుంపలు మూట కట్టి తెచ్చినట్టుగా భుజాన ఆవిడ నడవలేదు కనుక ఆవిడని రక్షించినట్టుగా ఆ మూటని తీసుకొని వచ్చారట. అలానే మనం మాణిక్యనగర్లో అంతకుముందు జరిగినటువంటి యజ్ఞం గురించి చెప్పుకున్నాం. వాళ్ళ అమ్మగారు అడిగినప్పుడు బాగా అటువంటి చేసిన యజ్ఞం తర్వాత ఇంకా కొంత నెయ్యి అవి మిగిలాయట ఆ రోజు యజ్ఞం అయిపోయిన తర్వాత. సో మనలాగే ఏం చేశారంటే ప్రభు యొక్క తమ్ముడైనటువంటి తాతయ్య వీళ్ళందరూ నృసింహ తాతయ్య వారు మళ్ళీ తర్వాత ఎప్పుడైనా యజ్ఞానికి అవసరం అవుతాయితే మనం ఉంచవచ్చు అని చెప్పి గుమస్తా అంటే ఇవన్నీ చూసుకునేటువంటి వాళ్ళు ఈయనకి చెప్పి వాటిని ప్రిజర్వ్ చేశారనమాట. నెయ్యిని వాటన్నిటిని ఎప్పుడైనా తర్వాత వాటికి అవసరమైతే ఉంటుందని చెప్పి ఆ సామాన్లు భద్రపరిచే గదిలో పెట్టారు. కొన్ని రోజులైన పిమ్మట కొంతమంది సాధువులు వచ్చారట. మాణిక్యరూప దర్శనానికి వచ్చి వాళ్ళు ప్రభు దర్శనం అయిన తర్వాత ప్రభు వాళ్ళందరికీ కూడా మనం బాబా దగ్గర చూసినా కానీ సాధువులు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళందరినీ సంతృప్తిపరిచి వాళ్ళకి దండిగా డబ్బిచ్చి పంపించేవారు. అట్లా ప్రభువు కూడా వాళ్ళకి అందరికీ కూడా కొంత డబ్బు ఇచ్చారట. సాధువులు వెళ్ళిపోతూ ఉంటే ఈ సాధువులకి ఇవ్వడానికి నెయ్యి ఏమైనా ఉన్నదా అని ప్రభు అడిగారట తమ్ముడిని, నృసింహతాత్యాన్ని. అంటే ఆ సంస్థానంలో అన్నీ చూసుకునేవారు కదా ఆయన, అందుకని అడిగితే ఈయన ఆలోచించకుండానే లేదు అన్నారట. చూడండి, మామూలుగా అయితే ఏం చేయాలి, ఒకవేళ తనకి నిశ్చయంగా తెలియకపోతే ప్రభుతోటి చూసి వస్తాను ప్రభు అని చెప్పి వీళ్ళు భద్రపరిచే గదికి వెళ్ళి చూడాలి. కానీ ప్రభుకి తెలియకుండా ఉంటుంది నెయ్యి ఉన్నదో లేదో. కానీ ఈయన ఏం చేశారు, మరో ఆలోచన చేయకుండా ప్రభు లేదు అన్నారట. అనగానే ఎప్పుడైతే ఇతను లేదు అన్నాడో ఒక్కసారిగా వీళ్ళ సామాన్లు భద్రపరిచే గది అంటుకోగానే ఇతను ఒక్కసారిగా సునీత ఆశ్చర్యపోయి అటువైపు పరిగెత్తాడట. పరిగెత్తుతూ ఉంటే ప్రభు ఆపి, అవును అక్కడ నెయ్యి లేదన్నావు కదా, ఎందుకు పరిగెడుతున్నావు అన్నారట. అప్పుడు ప్రభు మాటలు అర్థమయ్యాయి. నెయ్యి ఉన్నా కానీ తర్వాత ఉపయోగపడుతుంది, ఇప్పుడు వీళ్ళకి ఇవ్వటం ఎందుకు అనుకున్నట్టుగా ఆయన లేదు అన్నారు.
అనేసరికి అలాగా అన్నారు. వెంటనే అక్కడ ఆ గది అంతా బాగా మంటలు వచ్చేసరికి అక్కడ సామాను ఉందని నీకు తెలుసు కదా, వీళ్ళు అప్పుడు మిగిలిన నెయ్యిని తర్వాత మళ్ళీ యజ్ఞాలకి ఏమైనా అవసరమైతే వాడదాం అన్నట్టుగా పెట్టారు. అందుకని దాన్ని రక్షించాలని పరిగెత్తబోతూ ఉంటే అప్పుడు ప్రభు ఆపి, అక్కడ నెయ్యి లేదన్నావు కదా, ఎందుకు పరిగెడుతున్నావు, అక్కడ ఏం లేవన్నావు కదా అన్నారు. అప్పుడు ప్రభు మాట ఇతనికి తమ్ముడికి అర్థమైందనమాట. ఆ తర్వాత ప్రభు చెప్పారట, మొన్న యజ్ఞం జరిగినప్పుడు అగ్నిహోత్రుడు పూర్తిగా సంతృప్తి పడలేదు, అందుచేత ఈ కాలిపోతున్న గది, కొట్టు గది అంటే వాళ్ళంతా సామాన్లు భద్రపరిచేవారు కదా, ఆ గదిని నీళ్లు పోసి ఆర్పకుండా అది ఎలా తగలబడితే తగలబడివ్వండి అని చెప్పారట. అయిన తర్వాత మళ్ళీ హుమ్నాబాద్ పంపించి ఇంకా నెయ్యి డబ్బాలు తెప్పించి ఆ మండుతున్నటువంటి దాని మీద ఇంకా సమర్పించారట. అట్లాగా ఆ మండుతున్న నీటిలో దానిలో కొత్తగా మళ్ళీ వాళ్ళు నెయ్యి డబ్బాలు తెప్పించి ఆ నెయ్యి అంతా అందులో పోసి అగ్నినారాయణుడిని సంతృప్తిపరిచారనమాట. ఆ ప్రకారం చేసిన తర్వాత ఆయన అగ్నినారాయణుడు సంతృప్తి చెందాడు. అంటే మానవ అని కాదు, వాళ్ళకి ఇవ్వటం ద్వారా అది వాళ్ళకి వెళుతుందన్నమాట. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనం కూడా ఎట్లా ఒక్కోసారి వెనకడుగు వేస్తాం, ఉన్నా కానీ లేదని చెబుతాం. కానీ అది ఆయన సన్నిధిలో స్వయాన తమ్ముడై ఉండి కూడా, అంటే ఆ క్షణంలో చూసి వస్తాననే చెప్పకుండా, అంటే తను అంతకుముందు పెట్టిన విషయం ఒకవేళ మర్చిపోయినా కానీ చూసి వస్తానంటే తప్పే ఉండేది కాదు. కానీ లేదు అనేసరికి అలానే అది మొత్తం దహించుకుపోయింది. పైగా ఏమన్నారు, అది గత యజ్ఞంలో తెచ్చింది, ఇంకా యజ్ఞనారాయణ ఇంకా సంతృప్తి పడలేదు. అంటే వీళ్ళకి ఇచ్చిన ద్వారా ఆయనకి చెంది ఉండేదేమో. అట్లాగా వీళ్ళకి కూడా ఒక గుణపాఠం తెలియలాగా అది ప్రభు యొక్క అద్భుతమైన లీల అన్నమాట. అలానే ఒకరోజు మాణిక్య ప్రభు దర్బార్కి, మాణిక్య నగరానికి ఒక ప్రభు యొక్క దర్బార్ చూసి ఆయన మహారాజులాగా ఉండి ఎంత డబ్బులు పంచుతూ ఉన్నారు, వచ్చిన వాళ్ళకి ఇలా చేస్తూ ఉన్నారు, ఈయన ఎంతటి ఐశ్వర్యవంతుడు, ఎంతటి గొప్పవాడు, పైగా శాస్త్రచర్చలు ఏమైనా జరుగుతున్నాయి కనుక ఒక పండితుడు వచ్చాడనమాట, ఒక బ్రాహ్మణుడు. వచ్చిన తర్వాత అక్కడ చూసి అంత ఆశ్చర్యపడ్డాడు. అందరూ ఈ బండారఖానాలో భోజనం చేస్తూ ఉన్నారు, కానీ ఈ ప్రభు ఎప్పుడు కూడా ఈ బండారఖానాలో అందరితో కలిసి కూర్చొని భోజనం చేయటం చూడలే. మనం ముందే చెప్పుకున్నాం, ప్రభు ఏం చేసేవారు, వచ్చిన భక్తులందరినీ కూడా బండారఖానాలో భోజనం చేయమనేవారు. పక్కనే ఉంటుంది, గుడిగా ఆనుకొనే ఉంటుంది అనమాట ఆ బండారఖానా. అంటే వంటశాలలాగా ఉండి కూర్చోవడానికి ఎంతో పెద్దదిలాగా ఉంటుంది. కానీ ప్రభువు ఏం తీసుకునేవారో తెలుసుకున్నాం మనం. ఆయన ఈ తన శిష్యులు చేసుకొచ్చిన భిక్షలోంచి ఏదో ఎండిపోయిన 2 రొట్టె ముక్కలో ఏవో తినేవారు అంతే. అది కూడా ఎప్పుడు 1-2 రోజులు తినేవారు తప్పించి నియమంగా అట్లా తినటం లేదు. బాబాని చూసుకున్న ఎంత మితంగా తినేవారో, 3 ముద్దలు ఎంత భిక్ష చేసినా తినేది 3 ముద్దలే బాబా. అలాగే ఈయన కూడా ఒక రొట్టె ముక్కలు అట్లా తినేవారట, జొన్న రొట్టె ముక్కలు ఏవో. మళ్ళీ దానికి ఏమైనా కూరలా అట్లా కూడా కాదు, ఏదో పచ్చడి దానికి రాసుకొని మన వాళ్ళు ఇప్పుడు స్టైల్గా తింటారు కదా, అట్లా తినేవారట ప్రభు. అంటే అంత మితంగాను, అసలు ఎటువంటి ఇది లేకుండా. ఈయనేమనుకుంటున్నాడు, ప్రభు వచ్చి ఇక్కడ సాధారణమైన భోజనం ఇక్కడ రావట్లేదేమో, ప్రభు యొక్క పంక్తి వేరుగా ఉంటుంది, ఎట్లా కొట్లా అక్కడికి వెళ్తే మనం ఆయన తినేది తినొచ్చు ఆయనతో పాటు అనుకున్నాడట. అంటే ఎంత శాస్త్రాలు తెలిసినా ఎన్ని తెలిసినా కానీ ఒక తిండి మీదే జయించలేకపోతే ఈ శాస్త్రాలు తెలిసి ప్రయోజనం ఏముంది? ఒక జిహ్వను కూడా జయించలేదు. పైగా ప్రభువు దగ్గరికి వచ్చిన ప్రసాదం అన్న భావన లేదు. కానీ మనకి శాస్త్రాలు వచ్చు, మేము అవి చదువుకున్నాం అనుకోండి, శాస్త్రాలన్నీ ఏం చేసుకోవటానికి? అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదనమాట. శాస్త్రాలు తెలుసుకున్నంత మాత్రాన, మనకి అర్థాలు తెలిసినంత మాత్రాన, శ్లోకాలు తెలిసినంత మాత్రాన మనకి ఏమీ ఉపయోగం లేదు. ఆచరణలో ఏముంది, మనం దానిలో ఉన్న తెలుసుకున్న దాన్ని ఎంత మన జీవితంలో ఉపయోగించుకుంటున్నాం అన్న దాన్ని బట్టే దాని సార్థకత. లేకపోతే తెలిసి మనం పొందింది లేదు, తెలియని వాడు కోల్పోయింది లేదు, ఇద్దరు ఒకేలా ప్రవర్తిస్తున్నారు కదా. అందుకని వచ్చి ప్రభు యొక్క పంక్తి వేరుగా ఉంటుందేమో, అది మహారాజులా ఉంటుంది, ఆయనకి అక్కడ అన్నీ మంచి బఫే స్పెషల్గా ఉంటాయేమో అనుకున్నాడట. అనుకొని ఒకరోజు ప్రభువుని అడిగాడు, అంటే బాగా పిండి వంటలు అవన్నీ చేస్తారేమో అక్కడ అని చెప్పి మొదట ప్రభువుతో చెప్పుడు ఆయన సందేహించాడు. కానీ ఒకరోజు చెప్పాడట ప్రభువుకి, ప్రభు మీ పంక్తిలో కూర్చొని భోజనం చేయాలని ఉందంటే ప్రభు అన్నారు, హెచ్చరించారు. అది దానికంటే కూడా నువ్వు చక్కగా ఇక్కడ కూర్చొని తృప్తిగా భోజనం చేయి అన్నారట. లేదు నేను మీతో పాటే మీ పంక్తిలోనే పిండి వంటలు, గొప్ప పదార్థాలు వీటితో నేను తినాలని ఉంది అంటే ప్రభు అన్నారంటే సరే వేచి ఉండి మేము పిలిపిస్తాం అన్నారట.
సరే ఇక ఇతను పాపం ఆకలితో ఉంది, ప్రభువు నుంచి పిలుపు రాలేదు. తర్వాత రోజు ఎప్పుడు చూస్తూ ఉన్నాడు. రాత్రి 11 అయిపోయిందట. 11 గంటలైనా కానీ ఇంకా ఈ పిలుపు రాకపోయేసరికి మరి మామూలుగానే ఆయన మాట్లాడిన మాటను బట్టే తెలిసిపోతుంది మనకి అతనికి అంటే దాని మీద భోజన ప్రియుడని, అక్కడ దొరికేది కాకుండా ఇంకా ఏదో ఉంటుందని కావాలనుకుంటూ ఉన్నాడని. కరెక్ట్గా 11 గంటలకి పిలుపు వచ్చిందట. సరే వెళ్ళాడు. అప్పుడు ప్రభు ఉన్న కుటీరం గుడిసెలా ఉండేది కదా, అక్కడ ప్రభు ఒకరే కూర్చొని ఉన్నారట, సేవకులు బయట ఉన్నారు. ఉన్న తర్వాత వాళ్ళు భిక్ష చేసుకొచ్చినటువంటి దానిలో నుంచి మాణిక ప్రభు ఒక రొట్టె ముక్కని తీసుకొని, జొన్న రొట్టె ముక్కని ఎడం చేత్తో పట్టుకొని దానికి ఉల్లి పచ్చడి కొంచెం రాసి అది చిన్న ముక్కలు తింటూ ఆ జోల్లో నుంచి తెచ్చినటువంటి రొట్టె ముక్కని ఇవ్వమన్నారంట. ఇతను ఒక్కసారిగా మనం ఏదో ఊహించుకుని వెళ్తే ఏదో జరిగినట్టుగా అక్కడ దొరికే చక్కగా కూరలు, అన్నం ఇవన్నీ కాకుండా ఇక్కడ ఏమైంది, ఇక్కడ పిండి వంటలు ఉంటాయి, ప్రభు ఏదో గొప్పగా తినేస్తూ ఉంటారు, ఆయన రాజసం, ఆయన వైభవం చూసి అనుకున్నారు. బయటకు కనపడే దానిలో అన్నిటికంటే కూడా ఆయన ఎంతటి సామాన్యమైన ఫకీర్లా ఉండేవారో అలాంటిది మనకు కనపడదు కదా. మనకు కనపడింది ఏంటి అది. అక్కడికి వెళ్ళి ఒక్కసారిగా అతను మరి ఆ భిక్ష చేసుకొచ్చిన దానిలోంచి ప్రభువేమో ఆ రొట్టె ముక్కని, ఎండిపోయిన జొన్న రొట్టె ముక్కకి ఆ పచ్చడి రాసి, ఉల్లి పచ్చడి ఉంటే అందులో అది రాసి ఆయన ఆనందంగా దాన్ని ఇష్టంగా తిన్నారట, అంటే సంతోషంగా. ఇతనికేమో అది చూసి మింగుడు పడలా ముందు, తనకి అదే వడ్డించేసరికి ఏం చేయాలి దిక్కుదోచకపోతే అప్పుడు ప్రభు అన్నారట, అందుకే నేను నీకు ముందే హెచ్చరించాను, మా భోజనం ఇలానే ఉంటుంది, నేను అందుకే బండారు కానులు తినమన్నానని. అప్పుడు తన తప్పు తెలుసుకొని ప్రభువు పట్ల క్షమాపణ వేడి తర్వాత ప్రభువు దగ్గర ఆయన అన్నారట, మాణిక ప్రభు, నేను ఫకీర్ని కనుక నాకు భోజనం తగి ఉన్నది కనుక మీరు ఇట్లాంటివి ఆహారాన్ని తినలేరు, అందుకే మిమ్మల్ని బండారు కానులు తినమన్నాను అని. అంటే చూడండి వాళ్ళు మన ఆలోచన ఎలా ఉంటాయో. బాబా కూడా ఎంతమంది ఎన్ని రుచికరమైన పదార్థాలు వెండి పళ్ళాల్లో తెచ్చిపెట్టినా కానీ ఆయనకి ఏం ప్రీతి, భక్తితో తెచ్చినటువంటి ఎండిపోయిన జొన్న రొట్టె ముక్క ప్రీతి, నోట చొంగగారుతూ తెచ్చుకున్నటువంటి ముసలివాడి మూటలో ఉన్న అదేంటి కలకండ ప్రీతి ఆయనకి. అంటే అక్కడ భక్తితో తెచ్చినవి, పైగా వాళ్ళు ఎంత సామాన్యంగా మనలాగా రుచిని లేకపోతే ఇంకా తిండి మీద ఆ పదార్థాల మీద అలా వ్యామోహం ఉండటం అలా కాకుండా ఇక్కడ అప్పుడు ప్రభు యొక్క నిజస్థితి తెలిసి తను క్షమాపణ చెప్పుకొని ఆ బ్రాహ్మణుడు ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయాడు. అలానే మాణిక నగరానికి దగ్గరలో ఒక 8 మైళ్ళ దూరంలో ఇంకో గ్రామం ఉండేదట. ఆ గ్రామంలోని ఒక కుటుంబం, ఒక దంపతులకి బిడ్డలు లేరు. వాళ్ళు మాణిక ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ప్రసాదం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక బిడ్డ కలిగాడు. ఆ బిడ్డకు కూడా మాణిక అని పేరు పెట్టినారు. ప్రభు పేరు మాణిక కదా, అలానే మాణిక అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు ప్రతి గురువారం 10 మైళ్ళ దూరం నుంచి మాణిక ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దర్శనం చేసుకొని వెళ్తూ ఉండేవారు అనమాట. ఒకరోజు వీళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఇద్దరు కూడా, అంటే ఈ దంపతులు ఇద్దరు పొలంలో పని చేసుకుంటూ ఆ పిల్లవాడిని పక్కన ఒక స్థలంలో కూర్చోబెట్టి వాళ్ళు పని అయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తానికి ఆ పిల్లవాడిని ఎత్తుకోవడం కోసం చూస్తే పిల్లవాడు కనపడలా, చిన్న పిల్లవాడు. వాళ్ళు ఆ పక్కనంతా వెతికితే అతను ఆ పక్కన ఉన్న బావిలో పడిపోయి ఉన్నాడట. సరే బావిలో పడిపోయి ఉండేసరికి వీళ్ళు భయపడిపోయి దానిలో దిగి ఆ పిల్లవాడిని తీస్తే అతను వెంటనే మాట్లాడాడు, నన్ను ఎందుకు తీశారు, నేను ప్రభుతో ఆడుకుంటూ ఉంటే నన్ను ఎందుకు చెడగొట్టారు, మీరు ఎందుకు నన్ను పైకి తీశారన్నారట. వాళ్ళు ఆశ్చర్యపోయారు, వాళ్ళకి అక్కడ ప్రభు కనపడలేదు కదా బావిలో, ఆశ్చర్యపోయిన తర్వాత వీళ్ళు ప్రతి గురువారం ప్రభు దగ్గరికి వెళ్తారు కదా, అలాగే తర్వాత రోజు ఈ బిడ్డను తీసుకొని వెళ్ళి ప్రభుకి చెప్పారట. చెప్తే ప్రభు బిడ్డను చూసి, నేను నీతో ఆడుకుంటున్నానంటే అందరికీ ఎందుకు చెప్తున్నావు అన్నారట. చూడండి ఎంత ఆశ్చర్యం. అంటే అనుగ్రహం పొందిన తర్వాత సద్గురువు యొక్క అనుగ్రహం మనమే అనుకుంటాం, అబ్బా తల్లిదండ్రుల ప్రేమే అత్యంత గొప్ప, వాళ్ళని మించింది లేదంటాం. మనకు తెలిసింది అదే కాబట్టి అనుకుంటాం. అట్లా చెప్పేవాళ్ళే వాళ్ళు కొంచెం ఒక మాట మనలంటే మళ్ళీ నొచ్చుకుంటాం. కానీ ఒకసారి అనుగ్రహం పొందితే ఆయన పైన ఎట్లా ఉంటుంది. బాబా దగ్గర చూసాం, ఒడిలో ఉన్న బిడ్డని మర్చిపోయి భర్త పిలిచాడని టక్కని లేకపోతూ ఉన్న తల్లి ఒడిలోంచి కొలువులో పడుతూ ఉన్న బిడ్డని ఇక్కడి నుంచి రక్షిస్తూ ఉన్నాడు. అలాగే వర్షంలో పొలం దగ్గర పని చేసుకుంటూ వర్షం పడుతున్నప్పుడు పరిగెత్తుకుంటూ పాకలోకి వెళ్ళిపోతూ బిడ్డని మర్చిపోతే బాబా అక్కడ కూర్చొని వాడి కాపలా కాస్తూ ఉన్నారు.
మళ్ళీ వాడు గుర్తొచ్చి బిడ్డ కోసం వస్తే బిడ్డని మర్చిపోయామని మందలించారు. మరి అదే సమయంలో బాబా షిరిడీలో మాట్లాడుతూ మళ్ళీ అక్కడ ఆ గ్రామంలో వాళ్ళకి ఆ పొలంలో కనపడుతూ ఉన్నారు. తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ ఆయన మర్చిపోడు అనమాట. అంటే ఆయన రక్షణ లభిస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. మన ఉద్దేశంలో రక్షణ అంటే ఊరికే మనం అనుకున్న కోరిక తీర్చడమే రక్షణ కాదు. మనం జన్మజన్మలతో మన నుండి ఈ బంధం నుంచి బయట నడిపించేవాడు బయటకు అనే విషయం అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమైన లక్ష్యం ఏంటి అనేది. అయ్యో నేను కోరుకున్నాను తీరలేదు, లేదా నేను అనుకున్నాను జరగలేదు, మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి అజ్ఞాన స్థాయిలోనే ఉంటాం. అందుకే మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు. ఆయన సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు. మన ఈ జీవితంలోనే మనకేమీ తెలియదు. మన గడిచిన జీవితాలు, రాబోయే జీవితాలు అన్నీ తెలిసినవాడు ఆయన. ఆయన అనుగ్రహం కోసం వేచి ఉంటే ఆయన ఏమైనా చేస్తారన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం ఇప్పుడు ఏదో ఒకటి అనుకున్నాం, అది జరగలేదు, ఇలా అనుకోవటం మనం ఎంత అజ్ఞాన స్థితిలో, అంటే మన అవగాహన స్థితిలో ఉన్నాం. అక్కడి నుంచి మనం పిల్లల స్థాయి నుంచి పైకెక్కడం నేర్చుకోవాలన్నమాట. అట్లా అంటే తల్లిదండ్రులకు మించిన ప్రేమ. తల్లిదండ్రులు పని చేసుకుంటూ తప్పనిసరి బిడ్డను పక్కన పెట్టి వాడి బావిలో పెడితే వాడిని రక్షించి వాడితో ఆడుకుంటూ ఉన్నారట. పైగా పిల్లవాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటున్నారు, పిల్లవాడితో చూసి నువ్వు నీతో ఆడుతున్నట్టు అందరికీ దొంగ, నువ్వు ఎందుకు అందరికీ చెప్తున్నావు అన్నారట. అంటే మనం ఆ లీలలు చూస్తూ ఉంటే బాబా యొక్క ప్రేమైన ఇక్కడ మాణిక్య ప్రభు అయినా కానీ దత్తస్వామి ఒకసారి అనుగ్రహం పొందిన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోయినా కానీ ఆయన ఎలా కనిపెట్టుకుని ఉంటాడు. మరి ఒక పని చేసే తల్లిదండ్రులకే గుర్తులేదు పొలం పనిలో, మరి ఇన్ని సర్వకార్యాలు నిర్వహించేవాడు, ఒకే సమయంలో ఇందరి భక్తుల మొరణ వింటూ కూర్చునేవాడు, మరి ఇన్ని కార్యాలు నిర్వర్తిస్తున్నాడు, ఆయన మాత్రం ఆయన దృష్టి ఎలా ఉంటుందో తన భక్తుల మీద ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఆయన ప్రేమ పట్ల, ఆయన సర్వసమర్థత పట్ల. అలానే తులజాపురంలో భవానీదేవి కోసం ఒక భక్తుడు అమ్మవారికి ఒక మొక్కుకున్నాడు అనమాట. ఆ మొక్కు తీర్చుకోవడం కోసం వెళ్ళటానికి బయలుదేరుతూ ఉంటే ఆ రోజు స్వప్నం ఒకటి వచ్చి దేవి ఏం చెప్పిందంటే, నువ్వు ఇక్కడ దాకా రావద్దు, నువ్వు ఆ మొక్కుల్ని మాణిక్యనగరం తీసుకువెళ్ళి మాణిక్యనగర్లో ఉన్న మాణిక్య ప్రభువుకి సమర్పించు అందట. చెప్తే అతను అనుకున్నాడు ఇది ఏదో వచ్చిందిలే పిచ్చి కల అని అనుకొని మళ్ళీ అక్కడికే బయలుదేరటానికి సిద్ధపడి బయలుదేరాడట. అయితే ఈసారి తులజాపురంలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించే పూజారికి కల్లో కనపడి అక్కడి నుంచి ఒకడు వస్తూ ఉన్నాడు, వాడిని ఇక్కడికి రావద్దు అక్కడికే వెళ్ళమని చెప్పి ఆయనకి స్వప్న దర్శనం ఇచ్చి అతన్ని పంపించిందట. సరే ఇతనికి విషయం చెప్దామని చెప్పి అతను బయలుదేరాడు. నువ్వు ఇక్కడికి కాదు, నువ్వు మాణిక్యనగరే వెళ్ళు, అమ్మవారి ఆదేశమైంది అని ఇద్దరికీ ఇచ్చింది. ఇక్కడ మాణిక్యనగర్కి వెళ్ళమని చెప్పి బయలుదేరుతున్న భక్తుడికి ఇచ్చింది మొక్కు చెల్లించుకోవడానికి. అలాగే తులజాపూర్లో అమ్మవారిని పూజించే పూజారికి ఇచ్చి ఆ వచ్చేవాడు మళ్ళీ ఇక్కడికే వస్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళమని చెప్పినా కానీ నువ్వు వెళ్ళి వాడికి చెప్పు అన్నదట. అంటే ఏంటి, వాడి కళ్ళలో ఏదో నేను సరిగా వినలేదనో లేకపోతే ఏదో నా పిచ్చి వాళ్ళు వచ్చింది అనుకుని ఉంటాడు కదా, అందుకని. అయితే వాళ్ళ దారి మధ్యలో కలుసుకొని ఇట్లా విషయం చెప్పుకొని సరే అమ్మవారి సెలవైంది కనుక అక్కడికే వెళ్దామని చెప్పి మాణిక్యనగర్ బయలుదేరి వెళ్ళి ప్రభు దర్శనం చేసుకొని ఇట్లా అమ్మవారి ఇక్కడ సమర్పించమన్నారు, మీకు సమర్పించుకోమన్నారంటే అప్పుడు అన్నారట, భవానీ ఆజ్ఞ అయితే అట్లాగే ఇక్కడే సమర్పించుకోండి అని. అయిన తర్వాత వాళ్ళ ముడుపులో వాళ్ళు కట్టుకుంటారు కదా తీసుకుని సమర్పించుకోవడానికి మొక్కులో, దానిలో అమ్మవారికి సమర్పించినట్టుగానే చీర, రవిక ఇవన్నీ ఉన్నాయట. అమ్మవారికి సమర్పించే వస్తువులన్నీ అవన్నీ ప్రభువుకే సమర్పించారట. ఇక అందరూ కూర్చొని ప్రభు దర్శనం చేసుకుంటూ ఉంటే కొంతసేపు స్వామి ప్లేస్లో మాణిక్య ప్రభు స్థానంలో భవానీ అమ్మవారి దర్శనమైందట. అట్లే మనం చూస్తున్నాం సద్గురు సకల దేవతా స్వరూపం. వెంకటేశ్వర భక్తుడు వస్తే వెంకటేశ్వరంగా కనపడ్డాడు, అలాగే భవానీ మాతకి భక్తుడు వస్తే ఇక్కడ భవానీ మాతగా కనపడుతూ ఉన్నాడు. సద్గురు అనేవాడు సకల దేవతా స్వరూపమై ఉంటాడు. ఆయనకి అన్యంగా ఏమీ ఉండవన్నమాట. ఒక్కడిగా ఉన్న ఆయన అనేక వారిని సంకల్పించినప్పుడు ఈ సృష్టిలోని అన్ని దేవతల రూపము ధరించిన వాడు ఆయనే. ఆయన కాకుండా అన్యంగా ఉండదు. ఈ విషయాన్ని మనం పదే పదే గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఆ భవానీ మాత సాక్షాత్కారంతో వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారు. మళ్ళీ వచ్చేవారం ప్రభు యొక్క లీలలు మళ్ళీ చెప్పుకుందాం. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాధిరాజయోగి మహారాజా త్రిభువనానందాద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మతస్థాపిత శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।